చూడండి ఆలోచనలన్నవి ప్రతి వాళ్ళకి వస్తాయి. కానీ వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించేవారు కొంతమందే. అంటే ఒక 50% మందే వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. అంటే సాకారం చేసుకోవడం అంటే ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు 50% మందే. ఎందుకంటే ఇలా అవుతుంది? ఆలోచన కంటే ఆచరణ కష్టం కాబట్టి, ఒక 50% మందే ఆచరణ అన్నది అంటే వాళ్ళకొచ్చిన ఆలోచనల్ని ఆలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆచరణ అన్నది కష్టం కాబట్టి. వారిలో 50% మంది లక్ష్యం చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆలోచనల్ని ఆచరణలో పెట్టి, మిగతా వారంతా మధ్యలోనే చేతులెత్తేస్తారనమాట. అంటే ఆచరణలో పెట్టలేక వాళ్ళకది కష్టమవ్వచ్చు. ఆలోచన అన్నది వస్తుంది. కానీ ఆచరణలోని పెట్టలేక చేతులన్నవి ఎత్తేస్తారు. ఒక్కటి చెప్తున్నాను చూడండి. స్థిరత్వంతో పనిచేయడం కష్టమైనా, అలా శ్రమించేవారే విజేతలవుతారు. ఇది నిజమండి. ఒకరోజు కష్టంగా ఉంటుంది. రెండో రోజు కష్టంగా ఉంటుంది. తర్వాత మనకది అలవాటవుతుందండి. అందుకు మధ్యలో చేతులెత్తీయకండి. మీకొచ్చిన ఆలోచనల్ని ఆచరణలోని పెట్టడానికి ప్రయత్నించండి. మొదటి రోజైతే చాలా కష్టంగా ఉంటుంది. నిజమే కాదని అనను. రెండో రోజు ఆ కష్టం కన్నా కొంచెం కష్టం తగ్గుతుంది. మూడో రోజు మీకది అలవాటవుతుందండి. ఇది నిజం. మధ్యలో చేతులెత్తీయకండి. మీకొచ్చిన ఆలోచన చిన్నదైనా దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాన్ని చేరుకుంటారు తప్పకుండా.